తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధమైనటువంటి సందర్శన క్షేత్రం, గొప్ప యాత్రాస్థలమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండేటువంటి కిన్నెరసాని. ఈ కిన్నెరసాని వన్యమృగాలతో, గొప్ప అటవీ సంపదతో బ్రహ్మాండంగా అలరారుతున్నటువంటి ప్రదేశం. ఇక్కడంతా కూడా ప్రకృతి సౌందర్యం అంటే కిన్నెరసాని. అందుకే కిన్నెరసాని మీద కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప గేయ కావ్యం రచించారు. అటువంటి సందర్శన క్షేత్రమైనటువంటి అద్భుత క్షేత్రమైనటువంటి కిన్నెరసానిలో 1975లో అంటే సుమారు 50 ఏళ్ల క్రితం ఇక్కడ ఆనాటి పరిపాలకులు, అధికారుల చొరవతోటి, వారి గొప్ప ఆలోచనతోటి కేవలం గిరిజన విద్యార్థుల కోసం ఒక గురుకుల పాఠశాలని స్థాపించారు 1975లో. ఆ గిరిజన గురుకుల పాఠశాల స్థాపించి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ స్వర్ణోత్సవం అనేటువంటి పేరుతోటి 50 ఏళ్ల పండుగను ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజున కిన్నెరసాని గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు, నిర్వహించుకుంటున్నారు. దీనికి సుమారుగా 1500 నుంచి 2000 మంది పూర్వ విద్యార్థులు, అంతేకాకుండా ఇక్కడ పనిచేసినటువంటి పూర్వ సిబ్బంది అంతా కూడా హాజరవుతారు అనేటువంటి ఒక అంచనాతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ స్వర్ణోత్సవం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి కిన్నెరసాని గురుకుల పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది అందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రేపు అంటే 26వ తేదీ కిన్నెరసాని గురుకుల పాఠశాల నుండి విద్యార్థులతోటి, పూర్వ విద్యార్థులతోటి, అందుబాటులో ఉండేటువంటి సిబ్బందితో అందరితో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాలీ తీస్తున్నాం అన్నమాట. అంటే స్వర్ణోత్సవ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా, అవగాహన కలిగించేందుకు వీలుగా ఒక ర్యాలీ, ప్రత్యేక ర్యాలీ 26వ తేదీ ఉదయం 8 గంటలకు కిన్నెరసాని గురుకుల పాఠశాలలో ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో ఉండేటువంటి పూర్వ విద్యార్థులు, పూర్వ సిబ్బంది అందరూ కూడా రేపు జరిగేటువంటి 8ంటికి ప్రారంభమయ్యేటువంటి ర్యాలీలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే 28వ తేదీ ఆదివారం జరిగేటువంటి స్వర్ణోత్సవానికి కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. దానికి అందరూ విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సింగిల్ బైక్, డిఫరెంట్ బైక్ ఇవ్వండి. ఇప్పుడు స్వర్ణోత్సవానికి నేను వచ్చాను, మీరు వస్తున్నారా?